హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాలార్జంగ్ మ్యూజియం గురించి. ఈరోజు 5వ తరగతిలోని 3వ లెసన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే జంతు ప్రదర్శనశాలకు సంబంధించినది సాలార్జంగ్ మ్యూజియం అనేది. ఉద్దేశం: మ్యూజియంను, అందులోని భద్రపరిచే వస్తువులను, వాటి ప్రస్తావ్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సాలార్జంగ్ మ్యూజియం అనేది మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రస్థాన్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పాఠం యొక్క ప్రక్రియ డైరీ. సాలార్జంగ్ మ్యూజియం యొక్క ప్రక్రియ డైరీ. ఇతివృత్తం వచ్చి దర్శనీయ స్థలం, సంస్కృతి. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాదులోని చూడటానికి విహారయాత్ర చేసిన ఒక పాఠశాల విద్యార్థి రాసిన డైరీలోనిదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. హైదరాబాద్లో ఉన్న దర్శనీయ స్థలాలలో ఇది ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దారుల్ సిపా అనే ప్రాంతంలో ఉన్నది. మూసీ నదికి దక్షిణం ఒడ్డున దారుల్ సిపా అనే ప్రాంతంలో ఉన్నది. హైదరాబాదుకు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచం నాలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండ వస్తు సామాగ్రిని సేకరించాడు. ఈయన తండ్రి, తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నిటినీ భద్రపరిచారు. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంను దర్శనీయ స్థలాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాలగా పిలవడం జరుగుతుంది. మూసీ నదికి దక్షిణం ఒడ్డున దారుల్ సిపా అనే ప్రాంతంలోని ఉన్నది. హైదరాబాదుకు చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచ నాలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించాడు. ఈయన తండ్రి, తాత కూడా కొన్ని వస్తువులను సేకరించి అన్నిటినీ భద్రపరిచారు. సాలార్జంగ్ మ్యూజియం అనేది అర్ధచంద్రాకారంగా ఉన్న మ్యూజియంను 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెరిచారు. అర్ధచంద్రాకారంగా ఉన్న మ్యూజియంని ఏ సంవత్సరంలో తెరవడం జరిగింది? 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెరిచారు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాలలో ఇది 3వ స్థానంలో ఉన్నది. భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజియంలలో ఇది 3వ స్థానంలో ఉన్నది. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించారు. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించారు. దీంట్లో మొత్తం 38 అరలు ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియంలోని ఎన్ని అరలు ఉన్నాయి? 38 అరలు ఉన్నాయి. ఒక్కొక్క అరలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అలాగే ఒక అరలోని అన్ని అద్దల బొమ్మలు ఉంటే, ఒక అరలో అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు, ఇంకొక అరలో పెద్ద పెద్ద పెయింటింగ్లు, మరొక అరలో అన్ని దేవుల విగ్రహాలు, మొఘలు రాజులు ఉపయోగించిన శేర్వాణి, సాలువాలు, గాజు పాత్రలు, ఎన్నెన్నో రకాలు చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతున్నది. ఒక అర్ర పేరు పిల్లల గ్యాలరీ. ఎన్ని మంచి మంచి బొమ్మలున్నావో! అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిళ్ళు. ఆ ఇండ్ల లోపట నిజంగా ఇళ్లలో ఉండే సామాన్లన్నీ బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. మంచాలు, సోఫాలు, కుర్చీలు, ఇండ్ల ముందట తోటలు, అవన్నీ చూస్తుంటే వాటితోని ఆడుకోబుద్ధి అయ్యింది. దాని పక్క అర్రలో యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు, చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు, బుచ్చి సిపాయిల బొమ్మలు, అశ్వదళ బొమ్మలు, పిరంగుల బొమ్మలు వందల కొద్దీ అద్దెల పెట్టెలో పెట్టారు. అవి చూసేటందుకు చాలా బాగున్నాయి. అలాగే సాలార్జంగ్ మ్యూజియంలోని చాలా ముఖ్యమైనది గంటల గడియారం. సాలార్జంగ్ మ్యూజియంలోని చాలా ముఖ్యమైనది గంటల గడియారం. దాన్ని చూడడానికి ఉష్యంతరాలనంత జనాలు ఉన్నారు. సార్ ఎట్లనో అట్లా సందు చేసి మాకందరికీ గడియారం కనిపెట్టేటట్టు నిలబెట్టిండు.
సాలార్జంగ్ మ్యూజియంలోని గడియారం పెద్ద నక్ష చెక్కిన ఒక డబ్బాలో ఉన్నది. పెద్ద నక్ష చెక్కిన ఒక డబ్బాలో ఉంది. ఇది గడియారం. సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న గడియారం పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉన్నది. దాంట్లో ఎడమ పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నది. దాన్ని తలుపు మూసి ఉన్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. కుడి పక్క చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్టున్నది. సారు చెప్పిండు, ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకండ్కు ఒక దెబ్బ కొట్టుడు అని. ఆ మూసి ఉన్న తలుపులు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపు మూసుకుంటాడు. ఇప్పుడు 12 కావస్తుంది కదా, 12 గంటలు కొడతాడు అని చెప్పిండు. 12 అయ్యింది. తలుపు తెరుచుకున్నది. ఒక బొమ్మ మనిషి వచ్చిండు. టంగు టంగుమంటూ 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. తలుపు మూసుకున్నాడు. అందరం దాన్ని బిర్రుపోయి చూసినాం. చాలా మంచిగా అనిపించింది. దాని వెనకాల గడియారం వెనకాల ఒక అర్రలోకి తీసుకుపోయిండు. దాంట్లో అన్ని పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబ్బాక శిల్పం ఈ అరలోనే ఉన్నది. ఈ రెబ్బాక శిల్పము ప్రత్యేకత ఏంటంటే ఒక ఆడమనిషి నెత్తి మీద రెబ్బాక శిల్పం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక ఆడమనిషి నెత్తి మీద నుండి కింద దాకా సన్నటి పరద కప్పుకున్నట్టు, ఆ పరద నుండి ముఖము కనపడుతున్నట్టు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి. అది ఆ బొమ్మ లెక్క లేదు. నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లు ఆ శిల్పం చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన జేబీ బెంజోని ఇటలీ దేశస్థుడంట. రెబ్బాక శిల్పాన్ని చెప్పిన ఆయన ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి, ఏ దేశస్థుడు? ఆయన 19వ శతాబ్దానికి చెందిన జేబీ బెంజోని ఇటలీ దేశస్థుడు. ఈ అర్రలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు చాలా అందంగా చెక్కినవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పక్క అర్రలోకి పోయినాము. దాంట్లో అన్ని ఏనుగు దంతంతోటి చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కళ్ళు గిర్రున తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు బొమ్మలు చెక్కారు. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్టు, మరొక దంతం మీద 20 ఏనుగుల ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్టు, ఇంకొక దంతం మీద సీతారాముల వనవాసం చేసినట్లు, ఇట్లా మస్తు బొమ్మలనే ఇట్లనే 18వ శతాబ్దంలోని ఫ్రాన్స్ రాజ్ లూయిస్ 16వ మన మైసూరు మహారాజైన టిప్పు సుల్తాన్లకు బహుకరించిన కుర్చీలు, టిపాయిలు కూడా ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియంలోని ఫ్రాన్స్ రాజ్ లూయిస్ 16వ మన మైసూరు మహారాజైన టిప్పు సుల్తాన్లకు బహుకరించిన కుర్చీలు, టిపాయిలు కూడా ఉన్నాయి. ఈ కుర్చీలు, బల్లలను ఏనుగు దంతంతోనే చేసిన తొడుగు పూత పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఇంకా చాలా బొమ్మలున్నాయి. అక్కడి నుంచి సారు మమ్మల్ని పై అంతస్తుకు తీసుకుపోయిండు. అక్కడ మొత్తం 18 అర్రలు ఉన్నాయి. ముందుగా ఒక అర్రలకు పోయినాం. అక్కడ అన్ని చెక్క శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. అర్ర నడిమెట్ల నిలువెత్తు చెక్క శిల్పం, దాని వెనక అద్దం పెట్టారు. ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనక భాగం అద్దంలో చూస్తే ఆడమనిషి బొమ్మలు కనపడుతున్నాయి. ఇంత అద్భుతంగా ఉంది ఈ పనితనం. చెక్కిన ఆయన చేతులకు మొక్కాలే కానీ ఆ గొప్పైన పేరు తెలవలేదంట. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడని మాత్రం తెలుసు. ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టో ఫిలిప్స్ ముందు, మార్గరిటా వెనుక. ఆ ఇద్దరు కూడా జర్మన్ దేశంలోని ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలో ముఖ్య పాత్రలంట.
19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడని మాత్రమే తెలుసంట. ఈ విధంగా చెక్కిన వారు ముందు నుండి చూస్తే మనిషిలాగా, మగ మనిషిలాగా, వెనక నుండి చూస్తే ఆడ మనిషిలాగా కనపడేటట్లు. ఆయన పేరేమడే తెలియదనగా ఆయన ఈ 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడని మాత్రమే తెలుసు. ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టోఫెలిస్, మార్గరిటా వెనుక. ఈ ఇద్దరు కూడా జర్మన్ దేశంలోని ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలు. ఇంకా ఎన్నెన్నో తీరు వస్తువులు, బొమ్మలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక అర్రలో అన్ని గడియారాలే. పాతకాలంలో ఉపయోగించే నీడ గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త రకాల అనేకం. ఒక అర్రలో అన్ని చేతి కర్రలు, ఒక అర్రలో అన్ని ఆయుధాలు, కత్తులు, డాలులు, బల్లెలు, విలమ్ములు, తుపాకులు, యుద్ధంలో వేసుకునే లోహపు దుస్తులు, కవచాలు, గొలుసులు, అంగీలతో పాటు జహంగీర్ ఉపయోగించిన సురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసుకునే కత్తి కూడా జహంగీర్ ఉపయోగించిన సురకత్తి కూడా ఉన్నాయి. ఇంకో అర్రలో మొఘల్ రాజులు, నిజాం రాజులు వాడిన వెండి బోళ్ళు ఉన్నాయి. ఇంకా ప్రపంచ నాలుమూలల నుండి సేకరించిన ఖురాన్లు, బంగారంతో రాసిన ఖురాన్, వెండితో రాసిన ఖురాన్, రకరకాల అచ్చులతో, రకరకాల డిజైన్లతో ఖురాన్లు ఉన్నాయి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. రజని రోజు తన డైరీలో ఆ రోజు తానేం చేసిందో రాస్తుంది. ఒకరోజు తన డైరీలో ఏం రాసిందో చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 10 గంటలకు నెహ్రూ జూలాజికల్ పార్క్ చేరుకున్నాం. విజయ్ టీచర్ వెళ్ళి టికెట్లు తీసుకొచ్చి అందరం జంతు ప్రదర్శనశాల జూ లోపలికి వెళ్ళాం. అబ్బో, జూ ఎంతో పెద్దగా ఉన్నది. పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగే ఉన్నది. రంగురంగుల పక్షులను, కోతులను చూశాము. జూలాజికల్ పార్క్ గురించి రాయాలి. రజని తన డైరీలో దేని గురించి రాసింది? జూలాజికల్ పార్క్ గురించి. జూ ఎట్లని ఉందని రాసింది. జంతు ప్రదర్శనశాల జూ లోపలికి. అబ్బో, జూ ఎంతో పెద్దగా ఉన్నదో. పెద్ద పెద్ద చెట్లు అడవిలాగే ఉన్నది. రంగురంగుల పక్షులను, కోతులను చూసాం. తర్వాత మ్యూజియంలోని వస్తువులను సేకరించిన వారు సాలార్జంగ్ మ్యూజియంలోని వస్తువులను సేకరించిన వారు సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్జంగ్ 3 ప్రపంచ నాలుమూలల నుంచి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రిని సేకరించారు. మ్యూజియం ప్రారంభించిన తేదీ 1951 డిసెంబర్ 16న. మ్యూజియం ప్రారంభించిన తేదీ 1951 డిసెంబర్ 16న. జాతీయ సంగ్రహాలయంగా గుర్తించిన వారు భారతదేశ పార్లమెంట్లోని జాతీయ సంగ్రహాలయంగా గుర్తించినారు. రెబెకా శిల్పం చెక్కిన శిల్పి ఎవరు? జీబీ బెన్కోని ఇటలీ దేశస్థుడు. 2 రూపాయల చెక్క శిల్పం పాత్రల పేరు. 2 రూపాయల చెక్క శిల్పం పాత్రల పేర్లు. ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనక నుండి చూస్తే ఆడ మనిషి కనిపించే చెక్క బొమ్మను చెక్కిన శిల్పి ఏ దేశస్థుడు? ఫ్రాన్స్ దేశస్థుడు. ఆడ మనిషి మార్గరిటా. మగ మనిషి మెఫిస్టోఫెలిస్. మగ మనిషి. సాలార్జంగ్ మ్యూజియంలోని ఎన్ని అరలు ఉన్నాయి అనగా 38 అరలు ఉన్నాయి.
పదజలం. ఒక అల్లుకు అదే అల్లు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఒక అల్లుకు అదే అల్లు చేరితే వాటిని ఏమంటారు? ద్విత్వాక్షరాలు అంటారు. కథ. పాఠంలోని ద్విత్వాక్షరాల పదాలు వెతికి రాయండి. బస్సు. పాఠంలోని ద్విత్వాక్షరాలు అంటే ఒక అల్లుకు అదే అల్లు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. మ్యూజియం సంబంధించిన పదాలు పట్టిక నుండి వెతికి రాయండి. మ్యూజియం సంబంధించిన పదాలు. శిల్పం. ఫస్ట్ శిల్పం. పాలరాతి. వెండి. సాలువ. యుద్ధ నౌకలు. జర్మనులు. తుపాకు. ఇటలీ. ఫ్రాన్స్. కళాఖండాలు. ఈ విధంగా సంబంధించిన పదాలు పట్టిక నుండి వెతికి రాయండి. భాషను గురించి తెలుసుకుందాము. కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. అవి ఏ కాలానికి చెందినవో రాయండి. శ్రీధర్ బజారుకు పోయింది. శ్రీధర్ బజారుకు పోయింది. పోయింది అనేది భూతకాలపు వాక్యాలు. పోయింది. భూతకాలపు అనగా జరిగిపోయిన పనిని తెలుపు వాక్యాలు. భూతకాలపు వాక్యాలు. స్వాతి సర్కస్కు పోయిండు. సర్కస్కు పోయిండు అనేది వర్తమాన కాలపు. పోయిండు జరుగుతున్న పనిని తెలుపు వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. పోయిండు జరుగుతున్న కాలపు వాక్యాలు. అతడు ఊరికి పోతాడు అనేది భవిష్యత్తు కాలపు వాక్యాలు. జరగబోవు పనిని గురించి తెలుపు వాక్యాలు. జరగబోవు పనిని గురించి తెలుపు వాక్యాలు భవిష్యత్తు కాలపు వాక్యాలు. ఆమె సినిమాకు పోతుంది. వర్తమానపు కాలపు వాక్యాలు. పోతుంది వర్తమానపు కాలపు వాక్యాలు. జరగబోవు పనిని గురించి తెలిపే వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. రాజు హైదరాబాదుకు పోతున్నారు. జరగబోవు గురించి తెలుపు వాక్యాలు. పోతున్నారు. జరగబోవు వాక్యాల గురించి తెలుపు వాక్యాలను భవిష్యత్తు కాలపు అంటారు. రాజు హైదరాబాదుకు పోతున్నారు. సలీమా బడికి పోతున్నది.
పోతున్నది జరుగుతున్న పనిని తెలుపు వాక్యాలను వర్తమాన కాలపు వాక్యాలు అంటారు. భాషను గురించి ఈ విధంగా రాయాలి ఫ్రెండ్స్. ఏ కాలానికి చెందినవారు రాయాలి. చదువు ఆనందించు ప్రక్రియ గేయం ఇతివృత్తం సంస్కృతి. చదువు ఆనందించు ప్రక్రియ గేయము ఇతివృత్తం ఆనందించు. పేర హైదరాబాద్ పేర హైదరాబాద్. చార్మినారుల పావురమా నీ గుండెల నిండా గావురమా నువ్వు నెత్తురు చిందిన నందనము నీకు చెమట పూలతో వందనము. హైదరాబాదు చార్మినార్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. 4 మినార్లు. చార్మినార్ అనగా 4 మినార్ల పావురమా. 4 మినార్లు భారతదేశం అంతటా హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న స్మారక చిహ్నం. హైదరాబాద్ స్మారక చిహ్నం ఏదనగా చార్మినార్ మసీదు. ఇది 4 మినార్లను కలిగి ఓ కట్టడం. ఇది హైదరాబాదులో ఉన్న ప్రాచీన చరిత్ర కట్టడాల్లో ఇది ఒకటి. ఇక్కడ ఈద్ ఉల్ ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారు. చార్మినార్ నిర్మాణ శిల్పి మిల్ మొహమ్మద్ ఆసిఫాబాద్. శైలి ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలి. చార్మినార్ నిర్మాణ శైలి ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలి. స్థాపకుడు వచ్చి మహమ్మద్ కూలీ కుతుబ్ షా. చార్మినార్ స్థాపకుడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ వంశానికి చెందిన వ్యక్తి మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఇతను 1591లో కూలీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మించాడు. 1591లోని కూలీ కుతుబ్ షా చార్మినార్ని నిర్మించాడు. చార్మినార్ను ఎందుకు నిర్మించారు అనగా చార్మినారు నిర్మించక ముందు ఆ ప్రాంతంలోని ఎక్కువగా ఈ కలరా వ్యాధి సోకి ప్రజలందరూ చనిపోవడం జరుగుతున్న కారణంగా కలరా వ్యాధి నిర్మూలన కారణంగా చార్మినార్ అని నిర్మించడము జరిగింది. గుర్తుగా దేనికి గుర్తుగా నిర్మించడం జరిగింది అనగా కలరా వ్యాధి నిర్మూలన గుర్తుగా చార్మినార్ని నిర్మించడం జరిగింది. గోల్కొండలా కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. గోల్కొండలా కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. కూలీ కుతుబ్ షా పర్మానా బాగమతికి దిల్ నజరానా. కూలీ కుతుబ్ షా రాజధాని గోల్కొండ కోట. హైదరాబాదులోని గోల్కొండ. బహమనీ సుల్తాన్లు మహమ్మద్ షా వశం చేశాడు. ఇది బహమనీ సామ్రాజ్యంలోని రాజధానిగా 1365లోని 1512 వరకు గోల్కొండ రాజధానిగా పరిపాలన సాగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లోని మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వతంత్ర వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని
ఆవిష్కరించారు 2014 ఆగస్టు 15న. మక్కా మసీద్ మక్కా మసీదు మీకు తెలుసు కాబట్టి మక్కా మసీదు లస్కర్లోన కౌతువా పట్నంలోన బరుతు యుద్ధ పిరంగుల ఔజు ఆ మక్కా మసీదు సమాజుపు హైదరాబాద్ పేర హైదరాబాద్ మక్కా మసీదు వచ్చి హైదరాబాద్ నగరంలోనే అతిపెద్ద మసీదు. ఇది దేశంలోనే అతిపెద్ద మసీదులలో ఒకటి. 17వ శతాబ్దంలోనే నిర్మించడం జరిగింది. 17వ శతాబ్దంలో మక్కా మసీదును నిర్మించడం జరిగింది. ఇది రాష్ట్ర రక్షిత స్మారక చిహ్నం అంటారు. దీన్ని రాష్ట్ర రక్షిత స్మారక చిహ్నం అని పిలవడం జరుగుతుంది. మక్కా మసీదు 1693 సంవత్సరంలో ప్రారంభించారు. మక్కా మసీదును 1693 సంవత్సరంలో ప్రారంభించారు. కుతుబ్ షాహీ రాజవంశం యొక్క 6వ పాలకుడు మహమ్మద్ కుతుబ్ షా ఇస్లాం యొక్క పవిత్ర ప్రదేశమైన మహమ్మద్ కుతుబ్ షా ఇస్లాం యొక్క పవిత్ర ప్రదేశమైన మక్కా నుండి తీసుకువచ్చిన మట్టి నుండి ఇటుకలను తయారు చేయమని ఆదేశించాడు. ఆ ఇటుకలతోనే ఈ మక్కా మసీదును కట్టడం జరిగింది. ఆ ఇటుకలతోనే మక్కా మసీదు యొక్క మట్టి నుండి ఇటుకలను తయారు చేయమని ఆదేశించాడు. ఆ ఇటుకలలోనే మక్కా మసీదును నిర్మించారు. తాళం తప్పెట నాదాలు, పోతురాజుల కొరడాలు, తీన్మార్ దరువులు గానాలు, మాంకాలమ్మ బోనాలు. బోనాలు అనగా అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోని మాత్రమే జరుపుకోవడం జరుగుతుంది. బోనాలు ఈ బోనాలు అనేవి జూలై లేదా ఆగస్టు మాసంలోని ఆషాఢ మాసంలోని మాత్రమే ఈ పండుగను బోనాలను జరుపుకుంటారు. మొదటి చివరి రోజున ఎల్లమ్మ దేవునికి పూజలు చేస్తారు. మొదటి రోజున చివరి రోజున ఎల్లమ్మ దేవునికి మాత్రమే పూజలు చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగ నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ రంజాన్ అనగా ముస్లింల బాయి పండుగ. రంజాన్ పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. రంజాన్ పండుగ మల్లేస్ మస్తాన్ బాయ్ ఏక్ మే దోపియా ఇరాన్ చాయ్ తెలంగాణ का पासीना है హైదరాబాద్ ఏక్ ఆషినా హై. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించింది. నెల చివర ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నీడ ఖరీదు పాఠం పేరు 4వ లెసన్. ఫ్రెండ్స్, నీడ ఖరీదు ప్రక్రియ వచ్చి కథకు సంబంధించినది. ఇతివృత్తం హాస్య భాగంకు సంబంధించినది ఇతివృత్తం. ఈ క్రింది బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొండకి 10 రూపాయలు పెట్టడానికి కకృతి పడితివి కదా తాత. ఉద్దేశం:
నీడ ఖరీదు యొక్క పాఠం యొక్క ఉద్దేశం, కొంతమంది తమ అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము, కొంతమంది అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఖరీదు నీడ. నీడ ఖరీదు. ఈ చెట్టు నాది, ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ, ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో, క్షమించు, ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు. ఇంతకు శివయ్య ఎవరు? ఎందుకట్లా అడిగాడు? ఏం జరిగింది తెలుసుకోవాలని ఉన్నది. అయితే ఈ పాఠం మొత్తం మీకు తెలుస్తుంది. ఈ పాఠం మొత్తం చదివితే మీకు తెలుస్తుంది. అసలు ఈ నీడ ఖరీదులోని ముఖ్య పాత్రలు శివయ్య మరియు పిస్నరి పాపయ్యది ముఖ్యమైన పాత్ర, ఇద్దరిది. ఈ నీడ ఖరీదు అనే పాఠం అనేది బడికి, అంటే చిన్నపిల్లగాళ్ళు బడి సెలవు రావడం ద్వారా వారు ఊరు బయట మామిడి చెట్టు ఉండటం జరుగుతుంది. మామిడి చెట్టు పక్కన పిస్నరి పాపయ్య ఇల్లు ఉంటుంది. అయితే మామిడి చెట్టు కాడ దాగుడు మూతలు ఆడుకోవడానికి, స్కూలు బడి సెలవు సందర్భంగా వాళ్ళు ఆడడానికి మామిడి చెట్టు దగ్గర వెళ్ళి దాగుడు మూతలు ఆడుతూ అల్లరి చేస్తూ ఉంటారు. ఈ ఇంటి పక్కన, మామిడి చెట్టు పక్కన ఇల్లు ఉంది పిస్నరి పాపయ్యది. ఈ పిస్నరి పాపయ్య వీళ్ళ అరుపుల్ని గమనించి వెంటనే బయటకు వచ్చి పిల్లల్ని పట్టుకోవడానికి ఉరికాడు. పిల్లలు దొరికితేనే, ఈయన మాటలు వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్? కాలికి బుద్ధి చెప్పారు అనగా ఉరకడం, అర్థం వచ్చి ఉరకడం. ఇంతలోనే మామిడి చెట్టు కాడ శివయ్య అనే వ్యక్తి మామిడి చెట్టు కింద కూర్చోవడం జరిగింది. మామిడి చెట్టు కాడ కూర్చొని సేద తీరడం జరుగుతుంది. దీన్ని గమనించిన పిస్నరి పాపయ్య దీన్ని గమనించి పిస్నరి పాపయ్య దీన్ని మామిడి చెట్టు కింద ఎవరు సేద తీరుతున్నారు వారిని గమనించి పిస్నరి పాపయ్య వారిని గద్దించడం జరుగుతుంది. శివయ్యను గద్దించడం జరుగుతుంది. ఈ విధంగా వారు మాట మాట్లాడి తర్వాత, నీ మామిడి చెట్టు నీడ ఖరీదు ఎంత చెప్పు, ఎంత అయితే అంత నేను తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే మామిడి చెట్టు యొక్క నీడ ఖరీదును పిస్నరి పాపయ్య, శివయ్య చాలా మూర్ఖుడు అని, అంటే చెట్టును నీడ కూడా కావాలని అడుగుతున్నాడని పిస్నరి పాపయ్య భావించి వెంటనే 1000 రూపాయలు ఇస్తే చెట్టు నీడను నీకు ఇస్తానని శివయ్యకు చెప్పడం జరుగుతుంది. ఈ శివయ్య అమ్మో 1000 రూపాయలా అని చెప్పి 1000 రూపాయలు పిస్నరి పాపయ్యకి ఇవ్వడం జరుగుతుంది. చెట్టు నీడ ఎక్కడ వరకు ఉంటే అక్కడ ఆ చెట్టు నీడ శివయ్యది కావడం జరుగుతుంది. కాబట్టి శివయ్య చెట్టు నీడని కొనుక్కున్నాడు. చెట్టు నీడను కొనుక్కున్న తర్వాత శివయ్య నీడ ఎక్కడికి పోతే అక్కడ శివయ్య ఆ నీడ చెట్టు కాడ పడుకోవడం, సేద తీర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శివయ్య నీడ ఈ పిస్నరి పాపయ్య శివయ్య నీడ పిస్నరి పాపయ్య ఇంటి
పైగా ఇంటి అరుగు వరకు రావడం జరుగుతుంది. ఈ అరుగు కూడా నాదే అని శివయ్య చెప్పడం జరుగుతుంది. శివయ్యని పిషనరీ పాపయ్య మందలించిన పిషనరీ పాపయ్యకి సమాధానం శివయ్య చెప్పడం జరుగుతుంది. శివయ్య ఎక్కడ మామిడి చెట్టు నీడ ఉంటే అక్కడ ఉండటం జరుగుతుంది. ఈ విధంగా అతని మామిడి చెట్టు నీడ అతని కూరగాయల తోటకాడ, అలాగే అతని ఇంటి ఆవరణలో ఈ విధంగా నీడ రోజు పోతూ ఉంటే పిషనరీ పాపయ్యకి చాలా కోపం అనిపించి వారి ఊరి పెద్ద మనుషులకు, అలాగే ఊరిలో ఉండే పెద్దవాళ్ళకి అందరికీ చెప్పడం జరుగుతుంది. చెప్తే పిషనరీ పాపయ్యకి తగిన శాస్త్రి జరిగిందని ఊరి పెద్దలకి ఫిర్యాదు చేసిన శివయ్యని మందలించలేదు. శివయ్య జరిగిందంతా చెప్పి శివయ్య చేసిన పని సరైందని తీర్పు చెప్పడం జరుగుతుంది ఊరి పెద్దలు. ఈ విధంగా పిషనరీ పాపయ్యకి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఇది చూసి పిషనరీ పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించి శివయ్య, పాపయ్య చెట్టు నీదే, నీడ నీదే, నీలో మార్పు కోసం ఇదంతా చేసినా అని అన్నాడు. ఎవరు చెప్పారు? శివయ్య. ఎవరి మార్పు కోసం? పిషనరీ పాపయ్య మార్పు కోసం. ఈ విధంగా మార్పు కోసం పిషనరీ పాపయ్య చివరకు శివయ్యకు 1000 రూపాయలు తిరిగి ఇచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు. తాగడానికి నీళ్ళు ఇచ్చేవాడు, బువ్వ కూడా పెట్టేవాడు. పిల్లలందరూ ఆటలాడుతుంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటాడు. పిల్లవాడైపోయాడు పాపయ్య, పిషనరీ పాపయ్య. నీడ ఖరీదులోని ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? కింది పేరా చదవండి. ఖాళీలను, పదాలను ఊహించి రాయండి. నవ్వు మనిషి ఆరోగ్యానికి సూచిక. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక అనారోగ్యం. ఓకేనా ఫ్రెండ్స్? కింది పేరా చదవండి. ఖాళీలను, పదాలను ఊహించి రాయండి. నవ్వు మనిషి ఆరోగ్యానికి సూచిక. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక అనారోగ్యం. అందుకే నవ్వుతో బతకాలిరా తమ్ముడు అన్నాడు ఒక కవి. అంటే పెద్దగా నవ్వడం కాదు, వెకిలిగా నవ్వడం అంతకన్నా కాదు. నవ్వులో అనేక రకాలు ఉన్నాయి. శిరుహాసం, మందహాసం. నవ్వులో అనేక రకాలు ఉన్నాయి. శిరుహాసం, మందహాసం, ఇట్లా ఎన్నో ఉన్నాయి. సందర్భోచితంగా నవ్వడం వల్ల ప్రమాదం రాదు. అపార్థం చేసుకోరు. నవ్వు నాలుగు విధాలుగా నవ్వడం అనే సామెత కూడా ఉన్నది. ఒకప్పుడు నవ్వడం అనేక అర్థాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వెకిలిగా నవ్వుతో ఎగతాళిగా నవ్వుతో పనికి రావు. వెకిలి నవ్వు, ఎగతాళి నవ్వు పనికిరావు. ఎల్లప్పుడూ చిరునవ్వు సిందిస్తూ ఎదుటివారి మనసు నొప్పించకుండా నవ్వుతో కాలం గడపాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా పేరాని పూరించాలి. పదజాలాలు ఉంటాయి. మామిడి కాలికి బుద్ధి చెప్పు అంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ లెసన్ మీకు వీడియో పెట్టడం జరుగుతుంది.